ప్రగల్భాల పేలకు నువ్వు దన్నుకొని నీ దొంగతనాలు నీ దోపిడిలో భాగస్వామ్యం అడుగుతున్నారని చెప్పి నీ మంత్రులపైన నువ్వు కుట్ర చేసి అదేదో మీ దోపిడి దొంగల మధ్యన పోటీపడి బయట పెట్టుకొని మీ ఇజ్జత్ మీరు రోడ్ల మీద పెట్టుకొని కేసీఆర్ ఒక్కటే మాట నీళ్ళ గురించి మాట్లాడిపోయింది వచ్చి తెలంగాణ నీళ్ళ గురించి కొట్టాడాల్సిన అక్కర ఉంది మనం అని చెప్పిపోయాడు. ఎందుకు ఆగమవుతున్నావు? ఇలా దేని మాట్లాడండి? ఇప్పుడు దిమ్మలు కూలుతాయి. కూలగొట్టు బిడ్డ, కూలగొట్టు చూద్దాం. దిమ్మలు కూలగొట్టు. తెలంగాణ డీజీపీ గారు, తెలంగాణ డీజీపీ కావచ్చు, ఖమ్మం సిపి కావచ్చు, నువ్వు మాట్లాడిన వేదిక ఎక్కడి నుంచి అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో తెలంగాణ బీఆర్ఎస్ దిమ్మలు కూడా కొట్టాలి అని చెప్పి పిలుపునిచ్చిండో తీసుకోవాలి చర్యలు. ఏం తీసుకుంటారో ఈ పోలీస్ అధికారులు చెప్పే నీతులు, మేము చాలా ఇది చేస్తాం, పరిపాలన అది చేస్తామని నువ్వు ఏదైతే చెప్తున్నావో ఈ మధ్యన, తీసుకో చర్యలు. అదన్న పేర్లు పెట్టకుండా వచ్చిన ఒక కథనం, దాని మీదనే ఉరికి స్పందించినావు. కానీ నీకు అదే ప్రతిపక్ష నాయకుల పైన, కేటీఆర్ పైనో, కేసీఆర్ పైనో, హరీష్ రావు గారి పైనో, నా పైనో, ఇంకా మా మిత్రులు ఇతర పైనో ఇష్టం వచ్చినట్టు నీ ముఖ్యమంత్రి, నీ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి వచ్చే గోస్ట్ పత్రికలు, గోస్ట్ వెబ్సైట్ల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టే, మా కుటుంబాలు ఇబ్బంది పెట్టే, మమ్మల్ని హింస పెట్టే పనికి మళ్ళీ రాతలు 100 వస్తుంటే ఏం చేసినావు డీజీపీ? నీకు కంప్లైంట్ పంపిస్తే కూడా ఏం చర్యలు తీసుకున్నావు ఇప్పటి వరకు? అధికారులకు నీతి, నాయకులకు నీతి ఉంటుందా? చట్టం ఇంకో తిరుగుందా? చెప్పు సమాధానం. మేము ఇచ్చిన కంప్లైంట్ల మీద ఏమేమి ఉన్నాయో చర్యలు తీసుకో, చెప్పు. తీసుకో. ఇవాళ కూడా దీనిపైన చర్యలు ఉండాలి. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, కేసీఆర్ తెలంగాణలో తెలుగుదేశం లేకుండా చేసిండు, కేసీఆర్ తెలంగాణలో తెలుగుదేశాన్ని రాజకీయంగా ఎండగట్టిండు, కానీ నువ్వు సీట్ ఇచ్చిన పార్టీకి ద్రోహం చేసిపోయి కాంగ్రెస్లో చేరి నువ్వు నాశనం చేసినావు. మూటలు పట్టుకొని పోయి దొరికి పట్టపగలు దొరికి ఆ పార్టీ పరువు తీసి నువ్వు నాశనం చేసినావు. చంద్రబాబును హైదరాబాద్ లేకుండా, హైదరాబాద్లో ముఖం చూపించుకునే పరిస్థితి లేకుండా తరిమి అక్కడికి పంపించింది నువ్వు. ఇంకా ఏడాదో 2 ఏళ్ళలో ఈడ ఉందాం అనుకున్న చంద్రబాబును నువ్వు పట్టపగలు దొరికి, డబ్బు సంచులతో దొరికి చంద్రబాబుని ఈ నుంచి తరిమేసింది నువ్వు. కేసీఆర్ అట్లా చేయలే. కేసీఆర్ నీ బాబు కుట్రలను ఎదుర్కొని హుందాగా ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిగా ప్రతి మనిషికి చెప్పి తెలంగాణలో తెలుగుదేశం యొక్క అవసరం లేదు, ఇది తెలంగాణ ప్రయోజనాలకు ప్రతి నిమిషం వ్యతిరేకమైన పార్టీ అనే విషయాన్ని ప్రజలకు అర్థం చేయించి ప్రజల్లో లేకుండా చేసిండు. కానీ హైదరాబాద్లో కూడా లేకుండా చంద్రబాబుని తరమడానికి కారణం నువ్వు. పట్టపగలు దొరికి నేను మొనగాన్ని పోయి దొరికి ఆయన దొంగతనాన్ని బయటపెట్టి పైగా ఆయన ఇచ్చిన పదవిని తీసుకొని 4 ఎంట పెట్టుకొని పోయి కాంగ్రెస్లో చేరి ద్రోహం చేసి, మోసం చేసి, నాశనం చేసింది నువ్వు. ఇవాళ తెలుగుదేశం జెండాలు పెట్టుకొని కేసీఆర్ ఒక్క తనదంతే పోయి లబోదిబోమని చంద్రబాబు కాలు పట్టుకుంటున్నావు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. నీ ఖమ్మం సభ నుండి నీ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపేంది, ఆయన ఆర్తనాదం ఏంది? బాబో నువ్వే రక్షించాలని చెప్పి
ఆర్తనాదం చేస్తుండే దాని అర్థమైంది. అయిపోయింది కాంగ్రెస్ పని, కథం